నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సార్, ఈరోజు ఫ్రైడే కాబట్టి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో అన్ని మంచి శకునంలే సినిమా కూడా రిలీజ్ అయింది. మనం ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఒక మంచి సెంటిమెంటల్ ఉండే, లేకపోతే ఒక మంచి కామెడీ ఉండే సినిమాగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అనిపించింది. సో రిలీజ్ అయింది కదా, రివ్యూ ఏంటి? 2000 ఇయర్ అయితే ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి అనాలా, లేకపోతే గత కొన్నేళ్ళు అనాలో తెలియట్లే, కానీ ఇంత నాసిరకమైన సినిమా నేను నా జీవితంలో కూడా చూడలేదని చెప్పుకోవాలి. అంత నాసిరకంగా ఉందా? చాలా దారుణమైన సినిమా. అసలు ఇట్లాంటి సినిమాలు ఎందుకు తీస్తారో అర్థం కానండి పరిస్థితి. ఎందుకు అలా అంటున్నానంటే, పాపం షాక్ అవుతున్నా అంత మాట. అశ్విని దత్, స్వప్న దత్ పాపం వాళ్ళు, అండ్ అలాగే కథాసుధా బ్యానర్, మిత్రవింద బ్యానర్, వీళ్ళందరూ కలిసి అన్ని డబ్బులు పెట్టి తీస్తే ఒక డైరెక్టర్ అనే ఆవిడ, కానీ డైరెక్టర్ ఎవరైనా ఎట్లా తీయాలి అసలు? పోనీ ఆమె పైన ఏమన్నా కథ బరువు ఉందా, స్క్రీన్ ప్లే బరువు ఉందా, ఇంకేదైనా బరువు ఉందా అంటే ఏం లేవు, ఓన్లీ డైరెక్షనే. కొంతమందికి కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కలిపి బరువు మోస్తారు పాపం. అయినప్పటికీ కూడా సక్సెస్లు అందుకునే వాళ్ళని చూస్తాము. మంచి మంచి సినిమాలు చాలా చూసాము. ఇక్కడ కథ ఎవరో ఇచ్చారు, డైలాగ్స్ ఎవరో రాశారు, స్క్రీన్ ప్లే ఎవరో చేశారు, ఈవిడ ఇలగబెట్టింది ఓన్లీ డైరెక్షనే. పోనీ అదన్నీ ఏమన్నా ఉద్ధరించిందా అంటే ఏమీ లేదు. ఎంత మహామహులు ఆర్టిస్టులు ఉన్నారు తెలుసా అసలు చెప్పాలంటే. రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కానివ్వండి, రావు రమేష్ లాంటి వాళ్ళు, ఇంకెవరు మొన్న 50 ఏళ్ళు సినిమాను ఉద్ధరించిన ఆయన, ఇంకా ఇంకొంతమంది ఉన్నారు చాలామంది. గౌతమి ఉంది, చాలా ఏళ్ళ తర్వాత వాసుకి కూడా వచ్చింది ఆమెకి పాపం ఇంట్రో. అసలు ఆమె క్యారెక్టరే లేదు, ఎవ్వరికీ ఏం లేదు పాపం. సంతోష్ శోభన్ గురించి అయితే నాకు నిజంగా చాలా బాధేసింది. ఆ అబ్బాయి కెరీర్ సర్వనాశనం చేసింది తీసుకొచ్చి. అంతమందిలో ఆయన ఏదో అట్ట వచ్చి వెళ్ళిపోయాడు. హీరో అయ్యింది. వీళ్ళకేమో రావు రమేష్కి, రాజేంద్ర ప్రసాద్కి ఏదో కాఫీ తోటల గొడవ. ఈ రిషి అని ఈ పిల్లలకి ఏమో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ పెరిగారు కాబట్టి ఏదో లవ్వు. ఓ ట్రిప్కి వెళ్ళిపోతే అక్కడ నువ్వే అని చెప్పేసి కటిఫ్ అని గొడవ పడిపోతారు. అంత చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ బ్రేకప్ ఏదో చిన్న పనికిమాలిన కారణం చేత బ్రేకప్ చెప్పుకుంటారు. రీజన్ ఎందుకు పనికిమాలిన కారణం అన్నావు అంటే, ఇప్పుడు అనుకోకుండా లవ్ చేసిన వాళ్ళు ఏదన్నా చిన్న రీజన్కి నువ్వు నాకు చెప్పలేదు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్పావు కదా అనే రీజన్కి విడిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ అలా ఉంటాయి. చిన్నప్పటి నుంచి నీ మొత్తం అనువనువు నాకు తెలుసు, నా అనువనువు నీకు తెలుసు, నీ అలవాట్లు నాకు తెలుసు, నీ మాటలు నాకు తెలుసు, నీ అబద్ధాలు తెలుసు, నీ నిజాలు తెలుసు, అసలు పూర్తిగా నువ్వు నాకు తెలుసు, ఒక నువ్వే కావాలి టైప్లో అన్నీ తెలుసు వీళ్ళకి. అట్లా అన్నప్పుడు మన ఫ్రెండ్స్నే చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు, అరే వాడు అంతేరా, వాడిని వదిలేయండి అంటే మళ్ళీ వాడి దగ్గరికే వస్తాం, అర్థం చేసుకుంటాం. అట్లాంటిది వీళ్ళు ఏం లేకుండా చిన్నగా ఎట్లా అంటే అసలు కాఫీలో షుగర్ లేదనో, లేకపోతే ఆ చాక్లెట్ ఎండకి కారిపోయిందనో కరిగిపోయిందనో ఇట్లాంటి పిచ్చి పనికి మళ్ళీ రీజన్లకి విడిపోతారు. ఆ బ్రేకప్ ఏంటో వీళ్ళు కలిసారా ఆ కాఫీ తోటలో 30 ఏళ్ళు ఏదో స్టే అనమాట కాఫీ తోటల గొడవ, అది సద్దుమని కింద వీళ్ళందరూ కలిసి సినిమాని ఉద్ధరించారా? ఈ చెండాలమంతా మనం చూడాలి తెరపైన 70 mm వద్దు. దండం పెట్టేస్తారు జనాలకి. నిజంగా అయితే ప్రేక్షకుల మీద అయ్యో పాపం అనిపిస్తుంది ఎవరు వెళ్ళినా కూడా. అంత పెద్ద ఫ్రేమ్ లో ఓకే, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకుని ఇంత తుస్సుమని ఎందుకు అనిపించారు? ముందే ఇంకోటి చెప్దాం మనం, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాలో ఎంతమంది ఉన్నారు మహామహులు. అవును, అందరూ బరువైన వాళ్ళే. ప్రతి ఒక్కరికి కూడా ఒక రకంగా చెప్పండి, ఆ టైటిల్ హీరో పక్కన పెట్టిన మిగతా క్యారెక్టర్స్ ఎలివేట్ అయిపోయాయి. అందరికీ ఇంపార్టెన్స్ ఉందా? ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ మనకు చూపించారు. ఇక్కడ ఇంతమంది బరువైన క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అసలు ఎంత బాగుండాలి. మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం, గంపెడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నప్పుడు ఫ్లాప్ అయినా చూసాం, అట్లానే హిట్ అయినవి చూసాం. హిట్ అయిన విషయాలు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లాహిర్లో అనుకో, ఫస్ట్ సినిమాలో కొత్త హీరో కొత్త హీరోయిన్, ఆ హీరో మనకి అడ్జస్ట్ అవ్వాలి, ఆదిత్య ఓం. అమ్మాయి అంకిత కూడా ఏంటి అమ్మాయి అనుకున్నాం ఒక రకంగా, కానీ ఆ సినిమా హిట్, పెద్ద హిట్. ఇప్పటికీ చూడాలనిపిస్తుంది ఆ సినిమా. అంతమందిని పెట్టినా కూడా, అంటే ఎక్కువ జనాలను పెట్టినా కొత్త మొహాలున్న కొత్త హీరోయిన్లు ఉన్న జనాలు సినిమాలు చూసిన దాఖలాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ చూడు,
ఆ ఫ్రెండ్స్ ఎంతమంది, అవును, ప్రతి ఒక్కరికో ఇంపార్టెన్స్ ఉందా? అందరికీ కెరీర్ బిల్డప్ అయిపోయింది వెంటనే. అవునా? అండ్ నెక్స్ట్ పాతకాలపు వాళ్ళ పేరెంట్స్ టైప్ ఫ్రెండ్స్ అయినా సరే, ఎంఎస్ నారాయణ వీళ్ళందరూ వీళ్ళు కూడా ప్రతి ఒక్కరికో ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే కామెడీ సినిమాలు తీసుకున్నా, అప్పట్లోనే ఓ జంబలకడి పంబలాంటి సినిమా తీసుకున్నా, మొత్తం రూమ్ నిండా ఆర్టిస్టులే. ప్రతి ఒక్కరికో గుర్తింపు ఉందా లేదా? ఒక్క డైలాగ్ అయినా చాలు నిలబడిపోయిందా లేదా? ఇక్కడ కూడా అంతే. ఇంతమందిని పెట్టుకొని సినిమా గుర్తు చేశారు, ఇంతమందిని పెట్టుకొని ఒక హీరోయిన్ కాపాడలేకపోయింది. అండ్ పోనీ వాళ్ళకు కథ ఇవ్వలేకపోయింది. వాళ్ళు కూడా మహా ఆర్టిస్టులు, వాళ్ళని వాడుకోలేకపోయింది. ఏం డైరెక్టర్ మళ్ళీ ఎన్ని రోజుల నుంచి తీశారో ఈ సినిమాని. సరే ఇది పక్కన పెడదాం. పోనీ దర్శకత్వం నేనే చేశాను, డైలాగులు నేనే రాశాను కాబట్టి ఏదో ఇలా వచ్చాయి అనుకుందాం. డైలాగ్స్ ఇంకెవరికో లక్ష్మీ భూపాలకు ఇచ్చింది. పోనీ ఆయన ఏమన్నా అద్భుతమైన డైలాగులు రాశాడా అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలింగ్ బెల్ మోగానే ఎవరో ఇంటికి వచ్చారు, రండి కూర్చోండి కాఫీ తాగుతా, ఇది కూడా నీ డైలాగే. దానికి నువ్వు రాయాల్సిన అవసరమే ఉంది అంటే కథను బట్టి డైలాగులు వస్తాయేమో. అంటే అంతకు మించి పెద్ద బరువైన డైలాగులు కూడా లేవు వాళ్ళు మాట్లాడుకోవడానికి. ఎమోషన్స్ పండినంత మాత్రాన కూడా బరువైన డైలాగ్స్ లేవు. సినిమా నిలబెట్టే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ప్లే షేక్ దావుద్ అని ఒక ఆయన చేశాడు. ఆయన ఏం చేశాడో నాకు అర్థం కాలే. ఆల్రెడీ ఈవిడ డైరెక్షనే ఒక రకంగా ఉంది, ఇంకా దాంట్లో స్క్రీన్ ప్లేకి ఇరికీయడానికి ఏముందో నాకు తెలియదు. మిక్కీ జే మేయర్ పాటలు అయితే చెవిలో విషం, అంత దారుణం. ఏ పాట ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, అసలు వచ్చిందో రాలేదో కూడా తెలియదు. సినిమా మొత్తం అట్లా వెళ్ళిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏడవాలో తెలియట్లా, నవ్వాలో తెలియట్లా, అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లా. ఇంత దారుణమైన సినిమా. నేను అంటే ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అంటే, ఏంటి ఒక సినిమా గురించి మరీ ఇంత మాట్లాడుతున్నావు అని కూడా అనుకోవచ్చు. ఒక ప్రొడ్యూసర్ నొప్పి మీకు తెలీదు. అయినా ఈ సినిమా ప్రమోషన్స్ ఇంత ముందు కూడా అప్పట్లో శక్తి అని చెప్పి పాపం చాలా బాధపడ్డారు. అండ్ వీళ్ళు కూడా మహానటితో ఒక కొలిక్కొచ్చి ఇప్పుడు మంచి మంచి సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. నమ్మి నీకో సినిమా ఇస్తే నువ్వు ఆల్రెడీ 4 హిట్లు తీసావు, ఫట్లో తీసావు, ఏవో ఒకటి 2 అయితే మంచి ఏవో తీసావు. మినిమం గ్యారంటీ సినిమా, పర్లేదు ఒక సెంటిమెంట్ సినిమా, నమ్మి సినిమా ఇస్తే ఇంతమంది ఆర్టిస్టులు ఇచ్చి అన్ని రోజులు షూటింగ్ చేసి ఇలా చేస్తారా? కనీసం ఎంత కాదన్నా సరే 10 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గంగలో గెలిచినట్టే కదా. మహా ఆర్టిస్టులను ప్రమోషన్లు కూడా బాగానే అంటే పర్వాలేదు, ఖర్చులు అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టారు, మంచిగానే ఖర్చు పెట్టారు. అండ్ మళ్ళీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అంతకుముందు పనిచేసిన 10 మంది హీరోలను తీసుకొచ్చి ఏదో చేసి చెప్పావు. అసలు ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడూ చూడలేదు. అంటే ముఖ్యంగా సంతోష్ శోభన్ గురించి మాట్లాడుకోవాలి మనము. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డప్ చేసుకుంటున్న అబ్బాయి ఎందుకు ఇలా పప్పులో కాలేసాడు అనేది కొంతమంది వీళ్ళ నమ్మి పాపం. అదే కదా పాపం, అబ్బాయిని ఏమంటాం. ఇంతమంది ఉన్నాక నమ్మి వెళ్ళరా ఏదో ఉంది అనుకొని. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్టే తీసుకో, అంతమంది ఉంటారు దాంట్లో ఆర్టిస్టులు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. నాకు ఇక్కడ ఇంత దారుణమైన సినిమా నేను ఎప్పుడూ చూడలేదు, ఇంకా మీదట చూడాలని కూడా అనుకోవట్లేదు. దయచేసి ఎవరైనా చూడాలనుకున్నా వాళ్ళకు కూడా ఇదే చెప్పదలుచుకున్నా, చూడకండి. మీరు ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి అసలు ఇది రేటింగ్ ఇవ్వడానికి కూడా పనికిరాని ఒక నాసి రకమైన సినిమా అది. థ్యాంక్ యూ సో మచ్.